జీవన స్రవంతిలో కన్నీటిలో ఎలో ఆదరణా కరముతో తాక్యావు. జీవన స్రవంతిలో కన్నీటిలో ఎలో ఆదరణా కరముతో తాక్యావు. నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకంకితం. నా జీవన రాగమైన యేసయ్యా. ఈ దిన పరిచర్య అంతటిని ప్రభా మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సాయంత్రం వేళ కుడి వచ్చిన మీ బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా, మమ్మలను సిద్ధపరచండి ప్రభా. లోకము దాని ఆశయు అంతయు గతించిపోను, మీ చిత్తాన్ని జరిగించేవాడు శాశ్వతం అని చెప్తుంది. ఆకాశమందు మీ వాక్యం స్థిరంగా ఉంది. అవును ప్రభా, మీ ఘనమైన నామంలో ప్రభా స్థిరమైన వాక్యాన్ని చేతబట్టి ప్రభా మా జీవితాలు సరిచేయబడి మీ కొరకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తుంది. రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించండి. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం. దేవుడు అనేక రీతులుగా మనతో ఆయన మాట్లాడుతుంటాడు. ప్రకృతి ద్వారా కూడా మాట్లాడతాడు. ఆయన జరుగుతున్న సంఘటనలు బట్టి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నడుస్తున్న చరిత్రకు, వింటున్నారా అందరూ? జాగ్రత్త వినాలి. నడుస్తున్న చరిత్రకు, కదిలిపోతున్న కాలానికి, జరుగుతున్న సంఘటనలు వాక్యం వెలుగులో మనం అర్థం చేసుకోవాలి. వాక్యము వాటికి అర్థాన్ని చెప్తుంది. ఎన్నో సంఘటనలు ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నకు లోకంలో ఎక్కడ ఎవరు సమాధానం చెప్పలేరు. దేవుని వాక్యమే సమాధానం చెప్తుంది అని మనం మర్చిపోకూడదు. అందుకే జరుగుతున్న సంఘటనలు మనకి జవాబు రావాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. వర్తమానంతో నడుస్తుంది దేవుని వాక్యం. వింటున్నారా? అందుకే బైబిల్ బాగా చదవాలి. బైబిల్ చదవకపోతే ఏం అర్థం కాదు, మనకి ఏం తెలీదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మీతో ఉండగా దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవాలి. వింటున్నారా? ఏం జరుగుతుంది ప్రపంచంలో అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది కదా. ఇంకా నేను భూమి మీద ఎంతకాలం ఉంటాను, నేనేం చేయాలి, నేనుంటున్న ఇల్లు ఏమవుతుంది, నేనుంటున్న ఊరేమవుతుంది, ఈ లోకం ఏమవుతుంది, ఏం జరగబోతుంది ప్రపంచానికి, బైబిల్ చదవాలి. ఎందుకు? వాక్యంలో దేవుడు రాసి పెట్టాడు కాబట్టి. యుగాంతము అనే మాట మీరు తరచుగా వింటా ఉన్నారు కదా. యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు, ప్రభువా యుగాంతము, మీ ఆగమనము, మీ రాకడా సూచనలు ఏమిటి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు చెప్పకుండా ఉండలేదు, చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు వాళ్ళకి. ఇవి జరగవలసి ఉంది అని చెప్పాడు. అందులో కీలకంగా ప్రభు ప్రస్తావించిన అంశం ఏంటంటే యుద్ధాల గురించి చెప్పాడు. ఆయన యుద్ధాల గురించి చెప్పే క్రమంలో రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం కల్లోలం అవుతుంది అని చెప్పాడు.
వింటున్నారా? ఎక్కడ చూసినా యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని చెప్పాడు. యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు. మీరు గతించిన నెలలు అలా వెనక్కి వెళ్తే చాలా యుద్ధాల గురించి విన్నారు మీరు. ఇప్పుడు ఈ వర్తమానం వింటున్నప్పుడు, ప్రత్యేకంగా ఈ వర్తమానం ద్వారా నేను మీకు చెప్పడానికి కొన్ని విషయాలు ఇష్టపడుతున్నాను. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలకి బైబిల్ ఏం చెప్తుందో మనం చెప్పాలి. ఎందుకు? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. చాలా మందికి తెలియదు. అందుకే తెలియని వారికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు రాశాడు. ఇదిగో అని ఈ వాక్యం యొక్క విశిష్టత మనం చెప్పగలగాలి. వింటున్నారా? ప్రపంచంలో చాలా మందికి ఏం తెలియదు. పేపర్ చదివి జరిగింది అని చెప్తారు. పేపర్ చదవక ముందే ఇందులో ప్రపంచంలో ఏం రాయబడి ఉందో దేవుని యొక్క వాక్యంలో చదివిన మనం చెప్పగలగాలి. ఈ వర్తమానం వింటున్న సమయంలో ఇప్పుడు ప్రపంచం అస్తవ్యస్తంగా ఉంది, భయానకంగా ఉంది. ప్రపంచ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వింటున్నారా? మీరు దేన్ని కేంద్రంగా చేసుకొని చెప్పాలన్నా, ఏ దేశం గురించి చెప్పాలన్నా అందులో కీలకంగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రస్తావించకుండా చెప్పలేము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పకుండాలేం మనం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఇజ్రాయెల్ దేశం ప్రపంచ ప్రబల శక్తికి ఎదగడమే కాకుండా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అని మనం చెప్పాలి. ఇప్పుడు ఈ వర్తమానం వింటున్న సమయంలో ప్రపంచంలో ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్ అంటారు, మధ్య ప్రాచ్యం. మిడిల్ ఈస్ట్లో అన్ని అరబ్ దేశాలే. అరబ్ దేశాలు 22 లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఇంకెక్కువే. మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఒకటే, యూదుల దేశం. అది చాలా కాలం అరబ్బులు వ్యతిరేకించారు, ఇజ్రాయెల్ దేశం ఏర్పడకుండా అడ్డగించారు. 1948 సంవత్సరం మే 14వ తారీఖున ఇజ్రాయెల్ దేశం ఏర్పాటైన తరువాత చాలా దేశాలు ఒప్పుకోలేదు. ఇన్ని అరబ్బు దేశాల మధ్య ఇజ్రాయెల్ దేశం ఎందుకు, యూదులు ఎందుకు? అందుకే ఈ దేశం ఉండడానికి వీల్లేదు అని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించని దేశం ఒక్కడు కూడా లేదు. అనగా ఇజ్రాయెల్ దేశం వద్దు, ఉండొద్దు. ఇజ్రాయెల్ దేశం నాశనాన్ని కోరిన దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చారు. అసలు ఇజ్రాయెల్ దేశం అలా ఏర్పడిందో లేదో, ఇంకా ఇజ్రాయెల్ దేశం రోజులు గడవక ముందే ఇజ్రాయెల్ దేశం నాశనం కోరిన దేశాలు చాలా ఉన్నాయి అక్కడ. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయలేకపోయారు. ఎందుకంటే దేవుని సంకల్పం కాబట్టి, అది దేవుని ఉద్దేశం కాబట్టి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం అనేది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ప్రవచనం కాబట్టి. వింటున్నారా? అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని మీరు చూసినప్పుడల్లా 1948కి ముందు ఇజ్రాయెల్ దేశం లేదు. ప్రపంచ దేశంలో చెదిరిపోయి ఉన్నారు. రాకడకు సూచనలు ఏమిటి అని ప్రభువుని శిష్యులు అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, ఇజ్రాయేలీలు సమకూర్చబడతారు. ప్రపంచములో ఉన్న ఇజ్రాయెల్ దేశం అందరూ కూడా దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేసిన భూభాగానికి చేరుకుంటారని చెప్పాడు ప్రభు. తూర్పు నుండి పడమర, ఉత్తరం, దక్షిణం నుండి నా ప్రజలను నేను సమకూరుస్తానని ప్రభు చెప్పాడు. అది నెరవేరింది, నెరవేరుతుంది కూడా. వింటున్నారా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏం చెప్పాడంటే, అంజూరపు చెట్టు లేతదై చిగురుస్తుంది. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీల యొక్క జాతీయత, నేషనాలిటీ. ఇజ్రాయెల్ దేశం జెండా, ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం, ఇజ్రాయెల్ దేశం రాజకీయ ప్రబల శక్తిగా ఎదగడం. దాని అంజూరపు చెట్టు లేతదై చిగుర్చినప్పుడు అనే మాట. అంటే అప్పుడే పుట్టెను. మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు. ఇజ్రాయెల్ దేశానికి 48 వచ్చింది అంతే. అంటే దేశం ఏర్పడింది అనమాట. అంటే చిన్న మన దేశము, ఆ దేశం ఏర్పడి కొద్ది సంవత్సరాలే. అంటే చూడండి బైబిల్ ప్రవచనాలు ఎలా నెరవేరుతున్నాయో. అద్భుతం ఏంటో తెలుసా? ఎన్ని దేశాలు అడ్డగించినా, ఎన్ని దేశాలు ఆటంకపరిచినా, ఎన్ని దేశాలు ఏకమై ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా
ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకుడు, అంతే. లేకపోతే ఏ రోజు నాశనం అయ్యేది ఇజ్రాయెల్ దేశం. అవును, నేను యాకోబును ప్రేమించాను, యాకోబు సంతతిని ప్రేమించాను, నేను నిన్ను విడవలేదు, ఒక మాట చెప్పాడు. అందుకే యాకోబు సంతతి లయము కాలేదు అని చెప్పాడు. ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం, వింటున్నారా? ఈ దినం ఇజ్రాయెల్ దేశానికి బద్ధ శత్రువుగా వ్యవహరిస్తున్న ఇరాన్ దేశం, ఈరోజు ఈ దేశం వార్తల్లో ఉండిపోయింది. ప్రత్యేకంగా నిన్న ఉదయకాలం, అంటే డేట్ మారింది, శనివారం ఉదయకాలం ఎర్లీ అవర్స్లో 1, 2, 1, 1:30 ఈ సమయంలో ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడ్, ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడ్, యోధా కవచం అని పేరు పెట్టి ఇజ్రాయెల్ దేశం, అమెరికా సంయుక్తంగా మొసాద్ ఆధ్వర్యంలో ఇరాన్ దేశం సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దాదాపు 36 సంవత్సరాలుగా ఇరాన్ దేశాన్ని పిండి చేసేశాడు. ఇరాన్ దేశ ప్రజల హక్కులను కాలరాశాడు. ఇరాన్ దేశ చరిత్రను రక్తంతో లిఖించాడు. గత 3 నెలలుగా రోడ్ల మీదకి వచ్చి మాకు స్వాతంత్రం కావాలి అని ఘోషించి ఆర్తనాదాలు చేస్తున్న స్త్రీ పురుషులు భేదం లేకుండా 62,000 మందిని క్రూరంగా చంపేశాడు. ఇరాన్ దేశ చరిత్రను రక్తంతో లిఖించాడు. నిన్నటి దినం ఎర్లీ అవర్స్లో ఆయన జీవితంలో చివరి పేజీ, ఎండ్ ద స్టోరీ. హూ ఈజ్ దిస్ మ్యాన్? ఎవరితను? ట్రంప్. ఈయన మరణ వార్త తెలిసిన తర్వాత ఆయన ఒక ప్రసంగం చేశాడు, ద క్రూయల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇరాన్ దేశ ప్రజలారా, ఇట్స్ టైమ్ ఫర్ యూ, మీ కొరకు సమయం వచ్చింది. మిమ్మల్ని బాధిస్తున్న క్రూరుడు లేడిప్పుడు, మిమ్మల్ని హింసించిన క్రూరుడు లేడిప్పుడు. ఆ క్రూరుడు లేకుండా చేయడానికి మేము ఇజ్రాయెల్ దేశం సహాయం చేశాం. ఇప్పుడు మీ దేశం మీ చేతుల్లో ఉంది, మీరు పరిపాలించుకోండి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోండి అని చెప్పాడు. ఎవరితను? ఏమైంది? ఎందుకు ఇరాన్ దేశంలోకి వచ్చాడు? ఇరాన్ దేశం ఎవరిదే? పరిపాలన ఎవరిదే? దేవుని యొక్క వాక్యం ఇరాన్ దేశం గురించి ఏం రాయబడి ఉంది? ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, పెద్ద పాఠం. క్లుప్తంగా చెప్తాను. నేను మీకు చెప్పడం మొదలు పెడితే మీరు వింటా ఉంటే డేట్ మారిద్ది. కాబట్టి మీకు ఎంత అవసరం అంత చెప్తాను, జాగ్రత్త వినాలి. వింటున్నారా? అయతుల్లా ఖమేనీ, వింటున్నారా? ఇరాన్ దేశం స్టోరీలాగా చెప్తాను, వినండి, మీకు అర్థం అవటానికి. తర్వాత వాక్యంలోకి వెళదాం. వాస్తవంగా ఇరాన్ దేశం పేరు ఇరాన్ కాదు, పర్షియా. చెప్పండి అందరూ, పర్షియా. మీకు జ్ఞాపకం ఉందా? పరిశుద్ధ గ్రంథంలో పర్షియా, పారసీకము అని ఉంది. ఆ పారసీకమే ఇరాన్. అది వాస్తవంగా ముస్లిం దేశం కాదు, అది ముస్లిమ్స్ది కాదు, అరబ్స్ కాదు, పారసీకులది అది. మరి పారసీక దేశంలోకి వీళ్ళు ఎలా జొరబడ్డారన్నది ఈరోజు వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. అయితే చరిత్ర తెలుసుకోవాలి. 1979 సంవత్సరం దాకా, 1979 దాకా ఇరాన్ దేశాన్ని పారసీకులే పరిపాలించారు. పర్షియన్ డైనాసిటీలో షా రాజులు పరిపాలించారు. కానీ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చారు వీళ్ళు. ఎందుకు తీసుకొచ్చారు అంటే 1979 దాకా ఇరాన్ పారసీక దేశం అంత సంస్కృతి ఎలా ఉండేది అంటే, అమెరికా దేశం వెస్ట్రన్ కల్చర్ ఉండేది అక్కడ. అంటే స్వేచ్ఛ, ఎవరికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే, ఎవరి స్వాతంత్రం వాళ్ళదే, ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకచ్చు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవచ్చు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ సమానమే అని ఆ కాలంలో ఆ డైనాసిటీలో షాలు పరిపాలించారు 1979 దాకా. ఇప్పుడు అయతుల్లా ఖమేనీ అనే ఇతను ఇప్పుడు సుప్రీం లీడర్, ఆయన చంపేశారు. ఈయన ఎవరో తెలుసా? ఒక మత గురువిన, మసీదులో ఖురాన్ బోధించేవాడు. 8 సంవత్సరాలు 9, 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన
మతము ఎడల అత్యధిక ఆసక్తి కలిగి ఖురాన్ని నేర్చుకొని బోధించడం మొదలుపెట్టాడు. మసీదులో ఖురాన్ను బోధించే ఈ మత గురువు ఇంత నియంతగా ఎలా మారాడు? వెరీ ఎక్సైటింగ్, చాలా ఆశ్చర్యం అవుతుంది ఈ స్టోరీ. ఒక పారసీక దేశాన్ని ఇస్లాం మతాన్ని ఆచరించే దేశంగా ఎలా మార్చగలిగాడు? చాలా ఆసక్తికరమైన స్టోరీ ఇది. అడ్డొచ్చిన వాళ్ళని ఒక మత గురువు సహజంగా చంపరు కదా, ఎలా చంపగలిగాడు? స్త్రీ భేదం పిల్లలు లేకుండా ఎలా ఉరి తీయగలిగాడు? పిట్టలను కాల్చినట్టు ఎలా కాల్చేశాడు? ఇది మనకి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్నాం. వింటున్నారా? 1979లో వచ్చిన మార్పు, రెవల్యూషన్, షా పారసీకుల సామ్రాజ్యాన్ని కూల్చేసి ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ అనే రాజ్యం స్థాపించబడింది. వింటున్నారా? రహతుల్లా ఖొమేనీ అని ఆయన రాజ్యంలోకి వచ్చాడు. ఆయన మత గురువే, ఆయన అంతరంగిక శిష్యుడు ఇతను. ఆయన 1979 నుంచి 1989 దాకా పరిపాలించిన తర్వాత ఈయన రాజ్యానికి వచ్చాడు. ఈ అయతుల్లా ఖొమేనీ వచ్చి ఏం చేశాడు తెలుసా? మతము ద్వారా పరిపాలన చేయాలి అనుకున్నాడు. పారసీక సంస్కృతిని రూపుమాపడానికి ప్రయత్నం చేశాడు. పారసీకము అని పిలవడానికి వీలేదు, పేరు మార్చేశారు. పారసీకుల మతం, పారసీకుల చట్టం, పారసీకుల సంస్కృతి ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈయన పెట్టిన చట్టానికి లోబడాలి అన్నాడు. హిజాబ్ ధరించాలన్నాడు. స్త్రీలు పురుషులను వేరు చేశాడు. కొన్ని ఉద్యోగాల్లో కొంతమందే ఉండాలన్నాడు. సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. సైన్యానికి శక్తి ప్రవర్తించాడు. మోరల్ పోలీసులు ఏర్పాటు చేశాడు. ఈయనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, హిజాబ్ ధరించకపోయినా ఉరిశిక్ష అమలు చేశాడు. చట్టాన్ని చేతుల్లో తీసుకున్నాడు. న్యాయాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు. సుప్రీం లీడర్ అయ్యారు. ఈయనకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని చంపడానికి, శిక్ష వేయడానికి వెనుకాడలేదు. మించి ప్రతిపక్షము లేకుండా చేసేశాడు. మతాన్ని అమలు చేశాడు. నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తాను, ఎక్కడైతే మతం ఉందో అక్కడ విభజన ఉంటుంది. ఎక్కడైతే మతం ఉంటుందో అక్కడ అసమానత ఉంటుంది. ఎక్కడైతే మతం ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉండదు. ఎక్కడైతే మతం ఉంటుందో ప్రజల హక్కుల్ని కాల రాసినట్టు, ఎక్కడైతే మతం ఉంటుందో స్వార్థం ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మతం ప్రమాదం. మతం మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతుంది. మతం మనుషుల మధ్య అసమానతను తీసుకొస్తుంది. మతం మనిషిని అణగదొక్కుతుంది. మతం మనిషికి స్వాతంత్రం లేకుండా చేస్తుంది. మతం వినాశనానికి కారణమవుతుంది. వింటున్నారా? మతం ప్రమాదం అండి. మతాన్ని తీసుకొచ్చాడు. ఆయన జీవితంలో ఏం జరిగిందో నేను చెప్తాను. ఎంత క్రూరంగా పరిపాలించాడో చెప్తాను. నిన్న ఉదయం ఆయన చనిపోయాడు. మీరు ఆశ్చర్యపోతారు. గత 3 నెలల నుంచి మాకు ఈ ఖొమైనీ వద్దు, మాకు పరిపాలించిన బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా కోరేష్ కావాలి. నేను లాస్ట్ వీక్ వాకింగ్ చెప్పాను, గత వారం. వీ నీడ్ కోరేష్ అవర్ ఫాదర్. మాకు ఖొమైనీ వద్దు అని రోడ్ల మీదకి వచ్చి తీవ్రంగా ప్రతిఘటించారు పురుషులు, స్త్రీలు, పిల్లలు. తెలుసా? ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్, IRGC సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసి సొంత ప్రజలనండి, సొంత ప్రజల్ని 62,000 మందిని చంపేశాడు. గత చరిత్రలో సొంత ప్రజలను చంపిన నాయకుడు ఎవరు లేరు చరిత్రలో, ఈయన తప్ప. వింటున్నారా? ఈరోజు మీకు 3 విషయాలు చెప్తాను, చాలు అంతవరకు. మొట్టమొదట, ఇరాన్ అనే దేశం ఎవరిది? ఆ దేశాన్ని ప్రారంభంలో ఎవరు పరిపాలించారు? మొదటి విషయం. 2, ఆ ఇరాన్ దేశంలోకి ఇస్లామిక్ రెవల్యూషన్ ఎలా వచ్చింది? రెండో విషయం. నేటి దినం ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇక మూడోది, దానిలోనే బైబిల్ ఏం చెప్తుంది. అంతే. ఈ 3 విషయాలు నేర్చుకోండి. మీకు అర్థమయ్యేటట్టు దినాన నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దానికి ముందు ఒక మాట చెప్పాలి మీకు. రాజు ఎలా పరిపాలించాలి అనే విషయం
బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. రాజు ప్రజలను బిడ్డలుగా ప్రేమించాలి. ఎక్కడ అన్యాయం ఉందో రాజు అక్కడ నిలబడాలి. బలహీనుడు పక్షాన రాజు వాదించాలి. అన్యాయము జరిగిన వాడి పక్షాన న్యాయం నిర్ణయించాలి. ప్రజలందరూ రాజు దృష్టిలో సమానమే. ఇక్కడ పక్షపాతానికి తావులేదు. అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. అధికారాన్ని మతం ముసుగులో మారణహోమం సృష్టించకూడదు. బైబిల్ అదే చెప్తుంది. వింటున్నారా? దుఃఖకరం నేటి దినాన భారతదేశంలో కూడా ప్రజల పాలన కన్నా, ప్రజలను ప్రేమించడం కన్నా, ప్రజల హక్కును కాపాడడం కన్నా మతము అనే ఒక వినాశనకరమైన కారకం ప్రజల మధ్య విభేదాలు కలిగిస్తుంది. వింటున్నారా? ముస్లిమ్స్ అని, క్రైస్తవులని, హిందువులని విభజన రాజకీయాలు చివరికి ఇలా జరుగుతాయి. ఎవరు అతీతులు కాదు. ఒక మాట, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఎందుకు తెలుసా? ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఇంతకన్నా ప్రపంచ చరిత్రలో నాకు ఎదురులేదు అనుకున్న వాళ్ళు మట్టిలో కలిసి కూలిపోయారు. వింటున్నారా? ఈ దినాన రాజు ఎలా ఉండాలో చెప్తాను. ఇది మనం తెలుసుకుందాం. రాజు ఒక మాట చదువుకుందాం. మీ జ్ఞాపకం ఉందా? షేబా దేశపు రాణి దూరము నుండి సలోమోను యొక్క జ్ఞానవాక్కులు వినడానికి వచ్చింది. సలోమోను జ్ఞానవాక్కులు విని ఒక మాట అంది, నేను రాకముందు విన్నది కొంచెమే, కానీ వచ్చిన తర్వాత నీ గురించి విన్నానే, అమోఘం అని ఆమె ఏమందో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. రాజు ఇలా ఉండాలి. ఆమె ఎంత బాగా చెప్పిందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించాడు సొలొమోన్. ఎందుకో తెలుసా? చూడు, నీతి న్యాయములు అనుసరించి రాచకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను ఎదబాగుంది. ఆయన నిన్ను ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? నియమించాడు. దేనికోసం? నీతి న్యాయములు అనుసరించి ఏం జరిగించాలి? రాచకార్యాలు జరిగించాలి. రాచకార్యాలు జరిగించాలంటే 2 విషయాలు ఉండాలి. ఏంటది? నీతి న్యాయం. అద్భుతం కదా? అందుకే మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతి న్యాయములు జరిగించినట్టు సామెతల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుదాం. సామెతలు 29:14. సామెతలు 29:4 చదువుదాం మొదట, ఆ తర్వాత 14కి వెళదాం. 29:4. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయును. అందరూ చెప్పండి. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలగజేయను. అంటే న్యాయం జరిగించాలి. న్యాయముగానే ఉండనివ్వాలి. అన్యాయం జరగకూడదు. వీళ్ళు క్రైస్తవులు ఈ దేశంలో ఉండడానికి వీలేదంటే ఎలా కుదురుతుంది? మనం ఈ దేశం వాళ్ళమే కదా. ముస్లిమ్స్ ఈ దేశంలో కూడా వెళ్ళిపోండి అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు భారతీయ ముస్లిమ్స్ కదా. జైలు ఎవర్రా మీరు ఇక్కడ ఉన్నారంటే ఎట్ట కుదురుతుంది? భారతీయులు కదా. మతం కాదు ఇక్కడ మన భారతీయత. వీఆర్ ఇండియన్స్. భారతదేశం మన మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను ఆ దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారమే కదా మనం. మతం ప్రమాదం. ఎన్నడూ లేనంత ద్వేషం ఇది నా భారతదేశం ఎందుకు ఎక్కుతుంది? ఇదే మత పిచ్చి. అందుకే పిచ్చి అన్నారు దాన్ని. మూర్ఖత్వం, జాడత్వం, ప్రమాదం అది. రాజు న్యాయము జరిగించుట వలన అని చెప్పాడు. రాజు దేశానికి ఏం కలిగిస్తాడు? క్షేమాన్ని కలిగిస్తాడు. ఇంకొక మాట చదువుకుందామా? 29లోనే 14వ వచనంలో, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు. చదువు. ఇఫ్ ఎ కింగ్ జడ్జెస్ ద పూర్ విత్ ఫెయిర్నెస్, అప్పుడేమవుతుంది తెలుసా? ఆయన సింహాసనం అద్భుతం. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 72వ కీర్తన 4. 72 ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును అని చెప్పాడు. అవును, రాజులే చేయాలి. ప్రజలలో శ్రమనొందు వారికి న్యాయం తీర్చును. ఇంకొక మాట మనం చదివితే మంచిదేమో. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 22:16లో ఒక మాట ఉంది. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. చాలు అమ్మా. ఏంటంట? అతడు దీనులకు
దరిద్రులకు న్యాయము తీర్చుచు ఎట్ట బతికాడు? సుఖంగా బ్రతకాలంటే రాజు దీనులకు దరిద్రులకు ఏం చేయాలి? ఆ కింద అన్నాడు, అలాగు చేయుట నన్ను తెలుసుకొనుటే కదా, అలాగు చేయుట నన్ను తెలుసుకొనుటే కదా. దిస్ డివైన్ అప్రూవల్, అపాయింట్మెంట్. వింటున్నారా? ఎందుకు? గుర్తుపెట్టుకోండి, జస్టిస్ అండ్ చారిటీ రాజు చేయాల్సిన పని ఇది. ఎందుకు తెలుసా? కింగ్ ఆఫ్ కింగ్స్ ఉన్నాడు అక్కడ, రాజులకు రాజు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? ఈరోజు మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నేను అనుకున్నాను అంత తొందరగా చనిపోయామో అనుకున్నాను. నేను గతంలో నెల అయింది అనుకుంటాను, ఇదే విషయం చెప్పాను నేను మీకు. ప్రజలు బయటకు వచ్చారు, ఈ పాలన మాకొద్దు అన్నారు, మాకు స్వేచ్ఛ కావాలి అన్నారు, ఇక మేము భరించలేమన్నారు. తెలుసా, ఈ మధ్య కాలంలో అంత తీవ్రమైన ప్రతిఘటన ఎవరికి ఎదురు కాలేదు. ఇదే వర్తమానం చెప్పాను. బైబిల్ గ్రంథంలో వాళ్ళు అన్నారు, కోరేష్ కావాలి, మాకెవరొద్దు, వద్దు అని చెప్పారు. ఎవరి కోరేష్? ఎవరి కోరేష్ అంటే పారసీక దేశం ఆయన ద్వారా స్థాపించబడింది, కోరేష్ ద్వారా. అర్థమైందా? పారసీక దేశానికి ఫౌండర్ ఎవరు? కోరేష్. అనగా ఇరాన్ దేశం గతంలో ఏ దేశంగా పిలువబడేది? పారసీక దేశం. అందరూ చెప్పండి, ఏ దేశంగా? పారసీక దేశంగా పిలువబడేది. మీకు ఒకటి చూపిస్తాను. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కలలో ఒక ప్రతిమ చూశాడు. ఉందిగా మాది ఇమేజ్, ప్రతిమ. దానియేలు గ్రంథంలో ప్రతిమ. దానియేలు గ్రంథంలో ఒక నెబుకద్నెజరు మీకు గుర్తుందా? ఆయన కలగన్నాడు. ఆ కలగన్నాడు, కల మర్చిపోయాడు. ఇంతగా ఆయన గారు కళ ఏంటంటే, నా తర్వాత ఈ రాజ్యం ఏమవుతుందంటే దేవుడు అతనికి భవిష్యత్తు ఇచ్చాడు. అతడు కల్లో ఉన్నప్పుడు నిద్రపోయాడు, ఆయనకి ఒక పెద్ద ప్రతిమ కనిపించింది. ఆ తల ఏమో బంగారంతో చేయబడింది. గుర్తుందా? ఆయన నిద్ర లేచాడు, కల మర్చిపోయాడు. అందరిని పిలిచాడు. ఆ దేశంలో ఉన్న ఆ శకునుగాండ్రను, మంత్రగాళ్ళను, మొత్తం జ్ఞానం కలిగిన వాళ్ళు అందరిని పిలిచారు. రండి, మీతో పని పడిందని. ఏం చెప్పాడు? నేను కలగన్నాను అంటే వాళ్ళు అన్నారు, నువ్వేం కలగన్నావు? ఆ కళ చెప్పు, దాని భావం నేను చెప్తానంటే ఆయన అన్నాడు, కళ మర్చిపోయాను అన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ ప్రపంచంలో, ఈ దేశం మీద, భూమి మీద ఎవడు ఈ చెప్పలేడే. దేవుడు మనిషి రూపంలో, దేవతలు భూమి మీదకి వస్తే వాళ్ళు ఏమైనా చెప్తారేమో అన్నాడు. వింటున్నారా? కనిపించలేదా? ఉంది, చూడండి, ఆ ప్రతిమ ఉంది. దేనిలో ఉంటుందంటే అది మీకు ఇరాన్ దేశ ప్రజల గుండె చప్పుడు అని ఉంది చూడు, దానిలో ఉంది. లేదా ఖమేనీ కావాలి, ఖమేనీ వద్దు, కోరేష్ కావాలన్నారు. సరే, లేకపోతే తీసేయండి. వింటున్నారా? కాబట్టి మీకు రండి, అది చూద్దాం. దానియేలు గ్రంథం. మీకు ఈ కోరేష్ ఎక్కడ కనిపిస్తా అంటే ఎక్కడ కనిపిస్తాడు. దానియేలు గ్రంథానికి రండి, ఆయన మనకి ఇక్కడ పరిచయం అవుతాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇరాన్ దేశం ఎవరిదో. అర్థమైందా? దానియేలు గ్రంథం ఎన్నో అధ్యాయం చెప్పండి? చెప్పేసేయాలి, మిమ్మల్ని అడిగిన వెంటనే చెప్పాలి. తీసారా? నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఏజిగేల్ తర్వాత ఉంటుంది రెండో అధ్యాయం. కలగన్నాడు, కల మర్చిపోయాడు. అప్పుడు దానియేలు వచ్చి, నాకు సమయం ఇవ్వు, నేను మర్మములు బయలుపరచగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తాను. దానియేలు తన స్నేహితులతో ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి నెబుకద్నెజరుకి ఏ కళ అయితే ఇచ్చాడు, ఆ కళ ఇచ్చాడు, దాని భావాన్ని ఇచ్చాడు. వినండి, ఇదిగో వాక్యంలో రాయబడ్డది. రెండో అధ్యాయం 28వ వచనం. తాము పడక మీద పరుండగా తమ మనసులో కలిగిన స్వప్నదర్శములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకు తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచగలిగిన జరగబో వాటిని తమకు తెలియజేసను. ఇతర మనుషులందరికంటే నాకు విశేషణ జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచలేదు. కానీ రాజునకు దాని భావం తెలియజేయ నిమిత్తము తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తం అది బయలుపరచబడిన. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదే తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది అన్నాడు. ఏ బంగారం అయింది? మేలిమి అంటే బబులోను సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం?
బబులోను సామ్రాజ్యం, పర్లేదు మీరు టైప్ చేసినా వచ్చింది, అది వచ్చిందా? ఆ తర్వాత దాని రొమ్ములు భుజములు వెండియి, దాని ఉదరము తొడలు ఇత్తడివి. మీరు జాగ్రత్తగా వినండి. దాని రొమ్ము భుజములు ఏంటది? ఇది ఏ రాజ్యం? మొదటిదేమో అదిగో చూడండి, బబులోను. వింటున్నారా? బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత వచ్చిన సామ్రాజ్యం ఏంది? రెండోది రొమ్ములు చేతులు ఏంటవి? మాదియా. ఆ మాదియా పారసీకమే నేటి దినానున్న ఇరాన్ దేశం. దానియేలు గ్రంథం వినాలిక. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంతో బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. 6వ అధ్యాయంలో ఇదిగో పారసీక రాజ్యం వచ్చింది. పారసీక దేశపు రాజు ఎవరంటే కోరేషు. పారసీకం అన్నా పర్షియా అన్నా ఒకటే. కాబట్టి పారసీక దేశాన్ని పరిపాలించిన రాజు, పారసీక దేశం ఫౌండర్ ఎవరు? కోరేషు. చూసారా? ఆ కోరేషు రాజు అయ్యాడు. కోరేషు రాజు అయిన తరువాత కోరేష్ని సైరస్ అంటారు. సైరస్ ద గ్రేట్. ఆయన రాజు అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? చక్రవర్తి అయిన తర్వాత దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు ముందుగానే. ఆయన పుట్టక ముందే దాదాపు 200 సంవత్సరాలకు ముందే కోరేష్ అనేవాడు పుడతాడని, దేవుడు అభిషేకం నందుతాడని ఒక అన్య రాజును దేవుడు ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తన ప్రజలైన యూదుల్ని ఇతడు చక్రవర్తి అయిన తరువాత ఆ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి, వెళ్ళండి మీ దేశానికి వెళ్ళి మీ దేవునికి ఆలయము కట్టుకోండి అని ఆ ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి నేను ఒక రాజును లేపబోతున్నాను. అన్యరాజు, ఆయన పేరు కోరేషు. ఆ కోరేషు స్థాపించిన రాజ్యం ఏ రాజ్యం? అది పర్షియా. ఏమైనా అర్థమైందా లేదా? ఎజ్రా గ్రంథం రండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. ఆయన చక్రవర్తి అయిన తర్వాత ఏం చేశాడు చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యం అంతట చాటింపు వేయించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటన చేయించును. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైండునుగాక. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వినండి. ఈ కోరేషు ఉన్నాడు కదా, ఆయన తన దేశంలో రాజు అయిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఒకానప్పుడు పరిపాలించిన దేశం ఏ దేశం చెప్పాలి? పర్షియా. అంటే ఇప్పుడు ఏ దేశం అది? ఒకానప్పుడు ఈ దేశం ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఏ దేశం? కథ చెప్పండి. ఇరాన్ దేశం. ఇప్పుడు ఇరాన్ అని పేరు మార్చారు. దాని పేరు ఏం పేరు? పర్షియా లేదా పారసీకం. ఒకానప్పుడు బబులోను సామ్రాజ్యం పరిపాలించింది ప్రపంచాన్ని. బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత మాదియ పారసీక సామ్రాజ్యం, ఆ పారసీక సామ్రాజ్యపు చక్రవర్తే ఈ కోరేషు. ఆయన సైరస్ అంటారు. ఆయన ఎంత మంచివాడో చూడండి. తన దేశంలో ఉన్న యూదుల్ని ఒక మాట చెప్పాడు, ఆకాశమందున్న దేవుడు ఈ సకల రాజ్యాలను నా వశం చేశాడు. నన్ను హృదయాన్ని ప్రేరేపించాడు, నన్ను ప్రేరేపించాడు. ఇదిగో అప్పటిదాకా యూదులు 70 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు ఆ దేశంలో. 70 సంవత్సరాలు ఆ దేశంలో యూదులు ఎలా ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు. ఎందుకంటే నెబుకద్నెజరు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. దేవుని వాగ్దానం నెరవేరింది. ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేరింది. దానియేలు ప్రధానమంత్రిగా ఉండి ప్రార్థన చేశాడు. కోరేషు హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. ఆ దినాల్లో ప్రపంచ ప్రబల శక్తిగా ఉంది ఇరాన్, ప్రపంచ ప్రబల శక్తిగా ఉంది పారసీకం. ఆయన అన్నాడు, వెళ్ళండి మీ దేశం వెళ్ళి మీ దేవునికి మందిరం కట్టుకోండి. ఎందుకంటే ఆ మందిరాన్ని నెబుకద్నెజరు ఏం చేశాడు? కూల్చేసి తగలబెట్టేశాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఎవరైనా
ఏ చక్రవర్తి అయినా ఏ రాజు అయినా తన దేశంలో బందీలుగా ఉన్న వాళ్ళని ప్రేమించి మీ దేశం వెళ్ళిపోండి అన్న చరిత్రలు ఎవరైనా విన్నారా? బందీలుగా పట్టుకునే వాళ్ళే కానీ తన దేశములో ఉన్న బందీలను, పైగా ఆ దేవుడు సకల రాజ్యాలను నా వశం చేశాడు, మీరు వెళ్ళండి మీ దేవునికి మందిరం కట్టుకోండి అని చెప్పగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా? దేవుడు అతన్ని ప్రేరేపించాడు. అంత గొప్పోడు కోరేషు. తన ప్రజలను ప్రేమించాడు. తన ప్రజలకు, తన దేశములో ఉన్న బానిసలకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. సమానంగా ప్రేమించాడు, సమానత్వాన్ని ఇచ్చాడు, దేవునికి భయపడ్డాడు. ఇది నా బలము కాదు, నా శక్తి కాదు, ఆకాశములో ఉన్న దేవుడు సకల రాజ్యాలను నా వశం చేశాడు, వెళ్ళి మందిరం కట్టుకోండి అన్నాడు. అందుకే ఆ ప్రజలు గోల్ చేశారు, ఏంటంటే మా కోరేషు మాకు కావాలి. వాస్తవంగా ఆ దేశం ఎవరిది అంటే చెప్పండి, ఎవరిది అది? అవును, ఇరానియన్లు అంటారు, వాళ్ళనే పారసీకులు అంటారు. వింటున్నారా? కాబట్టి పారసీకులు వాస్తవంగా, ఇది జాగ్రత్త వినండి, ఇక వీళ్ళు ఎలా ప్రవేశించారో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. వాస్తవంగా ఇది అరబ్స్ కాదు. కోరేష్ అంటే వాళ్ళు ఏ మతాన్ని అవలంబిస్తారంటే జొరాస్ట్రియన్స్ అంటారు. చెప్పండి ఏంటది? జొరాస్ట్రియన్స్. పెద్దగా చెప్పండి ఏంటది? జొరాస్ట్రియన్స్. వాళ్ళు దేన్ని నమ్ముతారు అంటే అగ్ని దేవుడుగా నమ్ముతారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వాళ్ళ దేవుడి పేరు ఏంటంటే చెప్పాను నేను, ఏంటది? జొరాస్ట్రియన్లు ఎవరు నమ్ముతారు? అగ్నిని నమ్ముతారు, అగ్ని దేవుడని. వాళ్ళ దేవుడు ఏంటంటే అహూరా మజ్దా, వాళ్ళ దేవుడి పేరు మజ్దా, అహూరా మజ్దా. వాళ్ళు 3 విషయాలు నమ్ముతారు. ఏంటో తెలుసా? స్వర్గానికి వెళ్ళాలంటే మనల్ని అగ్ని స్వర్గానికి చేరుస్తుంది. వాళ్ళు నమ్మేది ఏంటంటే మంచి ఆలోచనలు, మంచి క్రియలు, మంచి పనులు, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్. చూసారా? వాళ్ళు అలా నమ్ముతారు. వాళ్ళ సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. మంచి ఆలోచనలు ఆలోచించాలని, మంచి మాటలే మాట్లాడాలని, మంచి పనులే చేయాలని. అవును, వింటున్నారా? ఈ పరిపాలన ఇలా కొనసాగుతుంది. ఇంకా మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? 1948వ సంవత్సరంలో మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడుతున్నప్పుడు అన్ని దేశాలు వ్యతిరేకించినాయి, కానీ ఇరాన్ ఆ దినం వ్యతిరేకించలేదు. ఇస్రాయేల్ దేశానికి మద్దతు ఇచ్చింది 1948లో. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంతో అప్పుడు వైరం లేదు ఆ దేశానికి. ఎందుకంటే ఆ సమయంలో ఇరాన్ జొరాస్ట్రియన్స్ షా రాజులు, చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. అందుకే ఆ దినాన్ని ఇజ్రాయెల్ దేశంతో వారికి ఇబ్బంది లేకుండా పోయింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పారసీకుల మతం ఏమిటంటే అగ్ని, జొరాస్ట్రియన్ అన్నమాట. అంటే చూడండి, అరబ్బులు ఆక్రమించే ముందు జాగ్రత్త వినాలి, ఇక చరిత్ర అర్థం అవ్వాలి. అరబ్స్ ఆ దేశంలోకి రావడానికి ముందు 400 సంవత్సరానికి ముందు దేశాన్ని సెసానియన్ అనే వంశ చక్రవర్తి పరిపాలించేవాడు. 400 సంవత్సరాలకి ముందు. దాన్ని ఏమంటారంటే ప్రీ ఇస్లామిక్ ఎరా అనేవాళ్ళు. అంటే ఈ యొక్క ఇస్లాం ప్రవేశపెట్టడానికి ముందు 400 సంవత్సరాలకి ముందు దాన్ని ప్రీ ఇస్లామిక్ ఎరా అనేవాళ్ళు అన్నమాట. అయితే ఈయన్ని ఈ యొక్క ఎంపైర్ని ఏమనేవాళ్ళు అంటే, సెసానియన్ ఎంపైర్ని ఆయన ఏమన్నాడు అంటే, ఇట్స్ ఎ పవర్ఫుల్ ఎంపైర్ బిఫోర్ ఇస్లామిక్ ఎరా. ఆయన ఈ సెసానియన్ ఎంపైర్ ఏం చేశాడంటే ఆ ప్రజల్లో సంస్కృతిని పెంచాడు, ఆ ప్రజల్లో సంగీత కళాకారులను పోషించాడు, ఆర్ట్ కళలను పోషించాడు, ప్రజలందరినీ సమానంగా చూసుకున్నాడు. ఎప్పుడు? ప్రీ ఇస్లామిక్ 400 ముందు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఈ అరబ్ ఇన్వేషన్, అరబ్బులు దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఈ సెసానియన్ చక్రవర్తి బలంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఇరానియన్స్ సైన్యం చాలా బలంగా ఉంది. కానీ జరిగిన సంగతి ఏంటంటే అప్పటికే ఈ సెసానియన్ చక్రవర్తి మిగతా వాళ్ళతో యుద్ధం చేసి బలహీనం అయిపోయాడు, యుద్ధము చేయలేకపోయాడు, యుద్ధం చేసే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఆ బ్యాటిల్లో ఏమయ్యారంటే సెసానియన్ చక్రవర్తి ఓడిపోయాడు. పర్షియన్లకు ఇది చాలా పెద్ద దెబ్బ అయింది.
ఇది గొప్ప సివిలైజేషన్ పేరున్న పర్షియా క్రమంగా 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 ఏమైపోయిందంటే కనుమరుగుతూ వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వింటున్నారా? షాలు పరిపాలన కొనసాగింది. ఇక వినండి చాలా జాగ్రత్త. వీళ్ళు ఎలా వచ్చారో మనం చూస్తాం. అక్కడ ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ పర్షియన్లు, జాగ్రత్త వినాలి. ఇప్పుడు అక్కడ పర్షియన్లు చాలా మంది లేరు, తగ్గిపోతూ ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు అంటే హక్కులు లేవు. పర్షియన్లు అంటే హక్కులు లేవు. ఏం జరిగిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1979 దాకా, ఇక వినండి చాలా జాగ్రత్తగా, 1979 దాకా రజా షా అనే షాలు పరిపాలించారు. 1979 దాకా వాళ్ళు ఏం చేశారంటే ఇటుపక్క ఇస్రాయెల్ దేశంతో అటుపక్క అమెరికా దేశంతో స్నేహంగా ఉన్నారు. మించి ప్రపంచ దేశాలతో సంబంధం కలిగి ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడున్న ప్రజలకి స్వాతంత్రం ఉంది. ఆడవాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు, ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు 1979కి ముందు ఇరాన్ దేశం వెళ్తే అక్కడ ప్రజలందరూ ఎలా ఉంటారంటే అమెరికా దేశంలో ఎలా ఉన్నారో, ఇంగ్లాండ్ దేశంలో ఎలా ఉన్నారో, వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా ఉంది. ఇన్ని వాళ్ళకి అవరోధాలు లేవు. 1979లో ఒక పెద్ద విప్లవం వచ్చింది. దాన్నే మత విప్లవము అంటారు. నేను ప్రారంభంలో చెప్పాను, మతం ఎక్కడున్నా ప్రమాదమే. ఆ మత విప్లవం ఏంటంటే ఆ మత విప్లవాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు అన్నమాట. ఒక పెద్ద విప్లవం వచ్చింది 1979లో. ఏమిటంటే ఆ విప్లవం, మన దేశం ఇది వెస్ట్రన్ కల్చర్, అమెరికా దేశానికి ఇది స్నేహం ఎక్కువైపోతుంది. పక్కనున్న ఇజ్రాయెల్ దేశంతో స్నేహం ఎక్కువైపోతుంది. మన మతం వేరు, మతంని పైకి తీసుకురావాలి, మతం అనేది ముఖ్యం అని ప్రజల రక్తంలోకి మతాన్ని ఎక్కించారు. 1979లో జరిగింది ఇది. ఆ మతాన్ని ఎక్కించింది ఎవరంటే ఖొమైనీ, రహమతుల్లా ఖొమైనీ. ఈయన కాదు, ఇంకొక ఆయన, పెద్ద ఆయన, రహమతుల్లా ఖొమైనీ అని ఎక్కించాడు. ఆయన శిష్యుడిన. తెలుసా, ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు కదా, నమ్మేసి నిజమే కదా, మనకు మతం కావాలి, మతం ఉన్న చోట అభివృద్ధి ఉండదు, మతం ఉన్న చోట హక్కులు తొక్కేయబడతాయి, మతం ఉన్న చోట మానవత్వం ఉండదు, మతం ఉన్న చోట హక్కులు ఉండవు, మతం ఉన్న చోట సమానత్వం ఉండదు, మతం ఉన్న చోట నాశనమే ఉంటుంది. 1979లో విపరీతమైన రెవల్యూషన్ వచ్చింది. మాకు మతమే కావాలి, మతమే కావాలి, మతమే కావాలి. దాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు. చివరికి అప్పుడు దాకా పరిపాలిస్తున్న షా రాజ్యాన్ని వదిలిపెట్టి అమెరికా దేశం పారిపోయాడు. 1979లో వచ్చిన విప్లవం పారసీక డైనాసిటీ అనగా షా రాజుల పాలన కూలిపోయి ఇస్లాం స్టేట్ ఏర్పడిపోయింది 1979లో. దానికి మొట్టమొదటి చక్రవర్తి, సుప్రీం లీడర్ ఎవరంటే ఇందా చెప్పాను, రహమతుల్లా ఖొమైనీ. 10 ఏళ్ళు పరిపాలించాడు ఆయన. ఆయనకు అనుచరుడుగా ఉన్నాడు ఈయన. 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఏమైందంటే చట్టాలు విపరీతంగా తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన చట్టాలు ఏంటో తెలుసా? రావడం వీళ్ళేం ప్రచారం చేశారో తెలుసా? అక్కడ మన ఇక నుంచి ఈ దేశం పారసీకం కాదు, పారసీక డైనాసిటీ లేదు ఇక్కడ, పారసీకులు అనే పేరు చెప్పడానికి వీల్లేదు. ఇది అరబ్ దేశం, ముస్లిం దేశం, షియా ముస్లిమ్స్. ఇది చట్టాలు అమలు జరుగుతాయి, చట్టాల ప్రకారం లోబడకపోతే మరణశిక్షలు ఉంటాయి. వాస్తవంగా వీళ్ళు అధికారంలోకి ఎవరు వచ్చారు, ఎట్లా వచ్చారంటే షా పరిపాలన వద్దు, అమెరికా దేశాన్ని మనం అనుసరించొద్దు, ఇటుపక్క ఇస్రాయల్ దేశాన్ని అనుసరించొద్దు, అవి మనకు శత్రువులు. ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం, మన దేశానికి అమెరికా దేశం పెద్ద సైతాను, ఇజ్రాయెల్ దేశం చిన్న సైతాను. మనుషులు రెచ్చగొట్టేశారు మనుషుల్ని. ఆ రోజు జరిగిన 1979లో జరిగిన విప్లవములో జరిగిన తప్పులు ఈ రోజు దాకా నడిచినాయి. తెలుసా, ప్రజలు నమ్మేశారు. వీళ్ళు ఏం చేశారంటే అమెరికా దేశాన్ని పెద్ద సాతాన్ అన్నారు. 2 ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు ఏం చేయలేళ్ళనే.
అంటే వాళ్ళను స్థాపించుకోవడానికి, వాళ్ళను స్థిరపరచుకోవడానికి, రాజ్యాన్ని స్థాపించడానికి, ప్రజల్లో మతాన్ని ఎక్కించడానికి జరిగింది అది. ప్రజలు నమ్మేశారు. ఇంకొక మాట అన్నారు, మన చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలకి ఇజ్రాయెల్ దేశం అనేది ఉండకూడదు, ఇది ఒక వినాశనకారి, ఇది ఒక క్యాన్సర్ గడ్డ అన్నారు. ఏ దేశాన్ని? ప్రజలు నమ్మేశారు. ఆ దేశం ఉండకూడదు అన్నారు. ఆ దేశాన్ని నాశనం చేయడానికి మనకు అణుబాంబు కావాలి, అణుబాంబు తయారు చేయడానికి పూనుకున్నారు. దేశం వింటున్నారా? చూడండి, ఒక దేశం ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలను ప్రేమించకుండా, బలహీనుల పక్షాన్ని నిలవకుండా, అభివృద్ధిని కోరుకోకుండా, యువతకు భవిష్యత్తు ఇవ్వకుండా, యువతకు ఉద్యోగాల కల్పకుండా మతాన్ని పూస్తే వినాశనం అని ప్రపంచానికి హెచ్చరిక దేశం. ఈరోజు జరిగిన మరణం, ఈరోజు రక్త చరిత్ర ఇరాన్ దేశంలో. వింటున్నారా? చివరికి ప్రజలు నమ్మేశారు. వీళ్ళు అన్నారు, మంచి పాలన అందిస్తాం, ప్రజలందరికీ హక్కులు కాపాడుతాం, ఎవరు హక్కులు మేము హరించాం, ఇది ఇస్లామిక్ రాజ్యంగా ఉండాలి అంటే ప్రజలు నమ్మారు. ఆ రాజును కూల్చేశారు. ఆ రాజు అమెరికా దేశం పారిపోయాడు. షా పీఠం ఎక్కారు. ఎక్కిన తర్వాత నిజ స్వరూపం బయటికి తీశారు. ఎంత భయంకరమో తెలుసా? ఆడవాళ్ళు హిజాబ్ వేయాలి, ఆడవాళ్ళు ఒంటరి తిరగకూడదు, కొన్ని ఉద్యోగాలు ఆడవాళ్ళు చేయకూడదు, ఎక్కువ మంది చదవకూడదు, ఎక్కువ చదువులు వద్దు, పురుషుడితోనే బయటికి వెళ్ళాలి. చట్టాలు తెలుసు కదా, షియా చట్టాలు అమలు చేశారు, మరణశిక్షలు అమలు చేశారు, స్త్రీ పురుషుల భేదం లేదు. 10 ఏళ్ల తర్వాత ఇదిగో 1989 సంవత్సరంలో దాదాపు ఈయన రాజ్యానికి వచ్చాడు. బయటికి కనిపించేది ఒకటి, కనిపించింది ఒకటి తెలుసా? సుప్రీం లీడర్గా తను ప్రకటించుకున్నాడు. రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చాడు తెలుసా? ఈయన సొంతగా IRGC ఇస్లామిక్ గాడ్స్ని, సొంత సైన్యాన్ని తయారు చేశాడు, హక్కులు ఇచ్చాడు తెలుసా? మోరల్ పోలీసుని తయారు చేశాడు, వాళ్ళని ప్రజల్లో రహస్యంగా ప్రవేశపెట్టాడు. ఈయనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, హిజాబ్ ఎవరు ధరించకపోయినా, ప్రజల హక్కులు హరించడంలో, అనగా 1989 నుంచి మరింత క్రూరమైన పాలన వచ్చేసింది. ప్రజలు మాట్లాడడానికి లేదు. ఈయనకి వ్యతిరేకంగా ప్రతిపక్షం మాట్లాడిన తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. వార్తాపత్రికలకి స్వేచ్ఛ లేదు, వీళ్ళు చెప్పిందే రాయాలి. సొంత ఛానల్స్ నియంతగా మారిపోయాడు. దాదాపు 38 సంవత్సరాలు ఒకటే పరిపాలించాడు. అంటే ఆ ప్రజల్ని ఎలా అణగదొక్కాడో మీరు గమనించండి ఒకసారి. మీకు ఒక సన్నివేశాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 2022 సంవత్సరంలో 2022 తెలుసా? ఒక 22 సంవత్సరాల అమ్మాయి హిజాబ్ ధరించలేదని తెలుసా? మోరల్ పోలీస్ ఆ అమ్మాయిని బంధించేసి, నేను చెప్పాను మీకు, వింటున్నారా? ఆ అమ్మాయిని చంపేశారు. దారుణం. ఎంతగా అంటే, అవును, ఎంత దారుణంగా అంటే, ఈమె మాషా అమీని జస్ట్ 22 సంవత్సరంలో 2022 సంవత్సరాల అమ్మాయికి ప్రజల్లో విప్లవం వచ్చింది. చంపేశారు ఈ అమ్మాయిని హిజాబ్ ధరించలేదని తెలుసా? ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మాకు హక్కులు లేవు అని. మరి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పారసీకులు కదా, వాళ్ళు ముస్లిమ్స్కి ఎందుకు కన్వర్ట్ అయ్యారు అంటే, వినండి, పారసీకులుగా చెప్పుకుంటే వాళ్ళకి హక్కులు లేవు. అంటే మన భాషలో వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవు. ప్రభుత్వకు సంబంధించిన ఏ విధానంలో వాళ్ళకు పాలు పంపులు లేవు, వాళ్ళకి హక్కులు లేవు, వాళ్ళకు ఓటు హక్కు లేదు. వింటున్నారా? దీనిలో ఇంకొక కారణం ఏంటంటే, పారసీకుల్లో విభాగాలు ఉండే, కానీ అరబ్స్లో విభాగాలు ఉండవని చెప్పారు. అందుకే మతాన్ని తీసుకోవాల్సి వచ్చారు. అక్కడ ఎక్కువ మంది ఈ పర్షియన్స్ ఎందుకు అటు వెళ్ళారు అంటే,
పర్షియన్లుగా బ్రతకడం కష్టం, అందుకే అటు వెళ్ళారు. చివరికి తెలుసుకున్నారు, వారు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. తెలుసా, మతం ఎంత మోసం చేస్తుందో తెలుసుకున్నారు. మతం ముసుగులో జరుగుతున్న మారణ హోమం తెలుసుకున్నారు. గత 3 నెలలుగా జరిగిన సంగతి ఏంటంటే, దాదాపు 36 ఏళ్ళు ఆయన పరిపాలించిన తర్వాత తెలుసా, ఇశ్రాయేల్ ఆయన చేసిన పనంతా కూడా రెండే. ఒకటి, ఇజ్రాయెల్ దేశం నాశనం చేయాలి, అమెరికా మీద యుద్ధం చేయాలి. ప్రజలు పట్టించుకోవడం మానేశాడు. అందుకే ఇజ్రాయెల్ దేశంతో యుద్ధము చేసే పరిస్థితి ఆయనకి లేక ఏం చేశాడంటే, చాలామంది ఉగ్రవాద సంస్థలను తయారు చేసి ఇశ్రాయేల్ దేశం మీద కుసిగొల్పేవాడు. వాటిల్ని ఏమనేవాళ్ళు అంటే ప్రాక్సీ యుద్ధాలు అనేవాళ్ళు. అంటే ఉగ్రవాదుల ముఠాలను తయారు చేసి వాళ్ళకి కావలసిన ధనం ఇచ్చి, వాళ్ళకి కావలసిన ఆయుధాలు ఇచ్చి ఇశ్రాయేల్ దేశం చుట్టూ మోహరింపజేసి యుద్ధాన్ని కుసిగొల్పేవాడు. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకి. ఆ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా లెబనాన్లో హిజ్బుల్లా, సిరియాలో మిలీషియా గ్రూప్స్, ఇజ్రాయెల్ దేశాన్ని ఆనుకొని వెస్ట్ బ్యాంక్ ఆనుకొని ఉన్న గాజా స్ట్రిప్లో హమాస్ తీవ్రవాదులు, అక్కడ హైతీ ఉగ్రవాదులు, యెమెన్లో హైతీ ఉగ్రవాదులు, వీళ్ళందరినీ పెంచి పోషించాడు ఈ అయతుల్లా ఖమేనీ. ఆయన గురి ఒకటే, ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ దేశాన్ని ఉండనివ్వకూడదు. అందుకే అణుబాంబు తయారు చేసి ఏదొక సమయంలో ఈ అణుబాంబును తీసుకెళ్ళి దేని మీద వేయాలి? కోరిక అదే. అందుకే ఇజ్రాయెల్ దేశం ఎప్పటికప్పుడు అణుబాంబు తయారు చేస్తున్నారు అని సమాచారం వచ్చిన వెంటనే ఆ శాస్త్రవేత్తల్ని, అణుబాంబు తయారు చేసే శాస్త్రవేత్తల్ని, అణుబాంబుకు తయారు చేస్తున్న యురేనియంని, దానికి కావలసిన అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ వచ్చేది. ఎందుకంటే ఈ ఖొమైనీ చేతిలో అణుబాంబు ఉంటే ప్రమాదం ఎవరికంటే ఇశ్రాయేల్ దేశానికే. ఈ సంగతి అమెరికాకు తెలుసు, ఇజ్రాయేల్ దేశానికి తెలుసు. అర్థమవుతుందా? ప్రజలను పట్టించుకోవడం మానేసి దృష్టి అంతా ఆయుధాలు తయారు చేయడం, దృష్టి అంతా ఎలా అణుబాంబును తయారు చేసి ఇజ్రాయెల్ దేశం మీద వేయాలి. ఇది ఒక కారణం. 2, ముస్లిమ్స్లో 2 గ్రూపులు ఉంటాయి. ఒకటేమో షియా ముస్లిమ్స్, రెండేమో సున్నీ ముస్లిమ్స్. ఈయన్ని ఏ ముస్లిం దేశం మద్దతు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఈయన మధ్యప్రాచ్యంలో షియా ముస్లిం డైనాసిటీని ప్రారంభించాలి, షియా ముస్లిం రీజన్ మనం పరిపాలించాలి, సున్నీ ముస్లిమ్స్ కన్నా మనమే పైన ఉండాలి అని. ఎక్కువ మెజారిటీ సున్నీ ముస్లిమ్స్, కానీ వాళ్ళ మీద ఆధిపత్యం చేయాలనుకున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ చరిత్రలో సొంత ప్రజలను 62,000 మంది ప్రజలు మాకు హక్కులు కావాలి, మేము పేదరికంలో ఉండలేకపోతున్నాం, మా పిల్లలకు భవిష్యత్తు కావాలి, మాకు మతం వద్దు, అభివృద్ధి కావాలి అంటున్న వాళ్ళని చంపించే రాజు ఎవరన్నా ఉన్నారా? సొంత ప్రజలని. వింటున్నారా? ఆ ప్రజలకి అమెరికాని పెద్ద సాతానుగా, ఇజ్రాయెల్ దేశాన్ని చిన్న సాతానుగా చూపించాడు ఈయన. ప్రజలను పట్టించుకోవాలా. గత 3 నెలలుగా ఏమైందో తెలుసా? విపరీతమైన పేదరికం వచ్చేసింది. ప్రజల దగ్గర డబ్బులు లేవు. మీకు ఒక గొప్ప విషయం తెలుసా? ఈ ప్రపంచ దేశాలు టాప్ 10లో అత్యధిక ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్న దేశం ఏ దేశం? కానీ వాడుకోవాలా. ఆ ధనాన్ని మొత్తం తెచ్చి ఉగ్రవాదులు గ్రూపులను, ముఠాలు పోషించడానికి ఖర్చు చేశాడు, ఆయుధాలు తయారు చేయడానికి ఖర్చు చేశాడు, లేస్తే పండుకుంటే కూర్చుంటే ఇజ్రాయెల్ దేశాన్ని నాశనాన్ని కోరాడు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం. తెలుసా? $1 43,000 రూపాయలు, ₹1,00,000 దాకా వెళ్ళిపోయింది. కోడిగుడ్డు ఖరీదు 10,000 దాకా అయిపోయింది. పాల ప్యాకెట్ ఖరీదు 22,000 అయిపోయింది. ప్రజల దగ్గర డబ్బులు లేవు. విచిత్రం. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అంత గొప్ప దేశం, ధనిక దేశం, సహజ సిద్ధమైన శ్రేష్టమైన దేవుడు ధనాన్ని ఇచ్చిన దేశం, ఒకానప్పుడు వెలుగొందిన పారసీకం, కోరేషు రాజు కాలంలో శత్రువులు సహాయం చేసిన దేశం, ప్రపంచాన్ని ఏలిన దేశం భ్రష్టు పట్టిపోయింది. ఈ కాలంలో ప్రజల రక్తాన్ని కళ్ళ చూశాడు, ప్రజల హక్కులు వదిలేశాడు, ప్రజలను తొక్కేశాడు,
అధికారమే పరమావధిగా మతాన్ని రంగునద్ది మతము ద్వారా మతం ముసుగులో పోషించాలనుకున్నాడు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఎంత తిరుగుబాటు అంటే, నువ్వు చంపినా నువ్వు దిగిపోవాలి, మాకు అన్నం కావాలి, మాకు హక్కులు కావాలి అని ఆ రోజు వాళ్ళకి చరిత్ర తిరగేసుకున్నారు. ఆ రోజు గుర్తొచ్చాడు, మేము ముస్లిమ్స్ కాదు, మేమెవరమే పర్షియన్లు, నువ్వు మాకొద్దు, నువ్వు మా రాజు కాదు, మాకు ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు? కోరేషు కావాలి. కోరేషు పరిపాలన ఎలా ఉందో, కోరేషు తన ప్రజల్ని ఎలా చూశాడో, మాకు కోరేష్ కావాలి, నువ్వు మాకొద్దు అని యుద్ధానికి రోడ్ల మీదకి వచ్చే ప్రజలు యుద్ధ నినాదం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేశారు. తెలుసా, ఈయన సొంత సైన్యం ఉంది, సొంత సైన్యం ఐఆర్జీసీ. వింటున్నారా? హక్కులు ఇచ్చేశాడు వాళ్ళకి. చూడండి, 62,000 మందిని ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీదకి వచ్చినట్టు కాల్ చేశాడు. పిల్లలు, యవనస్తులు, తెలుసా? ఇంకా 12,000 మందిని ఈ తిరుగుబాటు ఆపటానికి 12,000 మందిని అందరూ చూస్తుండగా, మీకు ఇవంటే చూడండి, ప్రొక్లైనర్స్ ఎత్తుగా బరువులు లేపుతారే, వాటి మీద ఉరి తీయాలని డేట్ నిర్ణయించాడు. ఒకేసారి 10,000 మందిని ఉరి తీయాలి. ఈ ప్రజలు చూసి వెనక్కు దగ్గుతారు అని ట్రంప్ ఎంటర్ అయిపోయాడు. ట్రంప్కు ఉత్తరాలు రాశారండి ఆ ప్రజలు, మమ్మల్ని రక్షించు ట్రంప్, మమ్మల్ని రక్షించు రక్షించు రక్షించు. నెట్లో మీకు చాలా ఉత్తరాలు కనిపిస్తాయి. నేను రాత్రి కూర్చొని ఆ ప్రజలు ఉత్తరాలు రాశారని, ప్లీజ్ సేవ్ అస్, మాకు జీవితాన్ని నువ్వు, ట్రంప్ నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి, ఇదిగో మా ప్రజలను చంపేస్తున్నాడు. ఆ ప్రజలు ట్రంప్ను వేడుకున్నారు. ఓ పక్క ఇజ్రాయెల్ దేశం నెతన్యాహును వేడుకున్నారు. ఆ ప్రజలు వచ్చి మమ్మల్ని రక్షించండి. ట్రంప్ వాళ్ళకి స్పందించాడు. ఏంటంటే, మీకు విడుదల దారిలో ఉంది. వింటున్నారా? విడుదల మీకు సమీపంగా ఉంది, దారిలో ఉంది, మేము వస్తున్నాం, మిమ్మల్ని రక్షిస్తాం. గత 12 రోజులుగా చర్చలు జరిగినాయి వీళ్ళతో, కొమ్యానీతో. ఆ చర్చల్లో కీలకం ఏంటంటే, ప్రజల హక్కులను హక్కులుగా ఉంచాలి, నువ్వు దిగిపోవాలి, మీరు తయారు చేస్తున్న అణ్వాయుధాలు ఆపేయాలి. చాలా బెటర్. దేనికి ఒప్పుకోవాలి? ఒప్పుకోవాలి. ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి సింగపూర్లో అనుకుంటాను. చర్చలు సఫలం అవలా. ట్రంప్ ట్వీట్ చేశాడు, ఈ పురోగతి లేదు, ఇది నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని. వింటున్నారా? మొన్న జరిగిన తిరుగుబాటులో ఎంతమంది ప్రజలు చనిపోయారండి? బయటికి కనిపించే చరిత్ర ఒకటైతే కనిపించని చరిత్ర ఒకటి, బయటికి తెలియజేసేది ఒకటైతే తెలియంది ఎంతో. బయటికి తెలిసిన సంఖ్య 62,000 మంది మాకు హక్కులు కావాలి అని బయటకు వచ్చిన వాళ్ళని చంపిన రాజు ఈయన. తన వృద్ధాప్యంలో కూడా ప్రజల రక్తాన్ని కళ్ళ చూశాడు. వింటున్నారా? మీరు ఆశ్చర్యపోతారు. సరిగ్గా శాటిలైట్ పిక్చర్స్తో నిన్నటి ఉదయకాలం వారం నుంచి నిఘా పెట్టారు ఈయన మీద, ఎక్కడున్నాడు అని. వింటున్నారా? నేనేమంటానంటే, అమెరికా వాళ్ళు నిఘా పెట్టారా, ఇజ్రాయెల్ దేశం నిఘా పెట్టిందా అనడం కన్నా, టైం ఓవర్. దేవుడు లెక్క చూచి మెనే టెకెల్, ఒక నియంతృత్వం ఎన్నడూ సాగదు. పేదలను హింసించేవాడు, హక్కుల కోసం పోరాడే ప్రజల్ని నోరు మూసేసేవాడు, ఒక అధికారి ఎప్పుడు అధికారంలో ఉండడో దేవుడు సింహాసనాన్ని కూల్చేస్తాడు. ఎందుకంటే ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ ప్రపంచాన్ని ఏలి ప్రజలను నాశనాన్ని కోరిన మనుషులు ఎక్కడున్నారు ఈరోజు? నేనే పరిపాలించాలి అనుకున్న రాజులు ఎక్కడ, సామంతులు ఎక్కడ, నియంతలు ఎక్కడ? నేనే ఉండాలి, ఈ ప్రపంచాన్ని నాజీలు పరిపాలించాలి, యూదులు ఉండడానికి వీల్లేదు. ఫైనల్ సొల్యూషన్
60 లక్షల మంది యూదుల్ని హోలోకాస్ట్లో చంపేసిన అడాల్ఫ్ హిట్లర్ ఎవరు ఆయన చంపల? తన తుపాకీతో తనే మెనే టెకెల్ ఉపార్షన్, దేవుడు లెక్క చూచి ముగించెను త్రాసులో నువ్వు. దట్ హ్యాపెన్ ఇన్ కమిన్స్ లైఫ్. ఒలికిన రక్తం, అసూలు బాసిన పేదవాళ్ళు, నేలలో ఉన్న వారి రక్తం, వారి ఆర్తనాదాలు, అనాథలుగా మారిన కుటుంబాలు, రక్తము చిందించిన యవ్వన జీవితాలు కలిసి కూడగా దేవునికి మొరపెట్టిగా వచ్చిన తీర్పు నిన్న ఉదయకాలం జస్ట్ డేట్ మారిందంతే. తన నివాసంలో ఉన్నాడు. తనతో చాలామంది రక్షణ మంత్రి చాలామంది ఉన్నారు. వాళ్ళ కుమార్తె అల్లుడు, వాళ్ళ మనవరాలు ఉన్నారు. ఓ పక్క అమెరికా, ఓ పక్క సిఐఏ, ఓ పక్క మొసాద్. శాటిలైట్ పిక్చర్స్ ధర చూసి కరెక్ట్గా ఆయన ఉన్న చోట 1, 2, 3, 4, 5 మార్చి భూమి నుంచి 6 లేయర్స్ దాటి B2 బాంబర్స్ని, బంకర్ బస్టర్ బాంబర్స్ని సరిగ్గా ఆయన ఉన్న చోట వదిలేశారు. చచ్చిపోయాడు. ఎండ్ ద స్టోరీ. ఏ ప్రజలను ఒక రాజు హింసిస్తాడో, ఏ పేదవాళ్ళ ప్రజలు నొక్కేస్తాడో, ఎవరి హక్కులు హరించాలనుకుంటారో, నేనే పరిపాలించాలి అని మతాన్ని చూపిస్తూ ప్రజలను మోసం చేస్తారో పట్టే గతి. దిస్ ద స్టోరీ ఆఫ్ ఖమైనీ. ఆయన విషయమే కాదు, ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న రాజులు ఆ రోజు నుండి నేటి దాకా. వింటున్నారా? నెబుకద్నెజర్ దగ్గర నుంచి ఖొమైనీ దాకా, జోసెఫ్ స్టాలిన్ నుంచి ఖొమైనీ దాకా, అడాల్ఫ్ హిట్లర్ నుంచి ఖొమైనీ దాకా ఎవరుండ్రండి? దేవుని భయపడాలి మనం. ఉండాలి, పరిపాలించాలి అనుకున్నాడు. రాజ్యం సింహాసనాన్ని కూల్చేశాడు దేవుడు. మానవుడా, నీ గతి ఏమవునో ఆలోచించు. బలము నాది అంటే ఎలా? నీ సైన్యం ఏమైంది? నీ శక్తి ఏమైంది? నువ్వు తయారు చేసే అనుభవం ఏమైంది? ఇశ్రాయేల్ దేశాన్ని, అమెరికా దేశం నాశనాన్ని కోరిన నీ పద్ధతి ఏమైంది? నువ్వు స్థాపించుకున్న IRGC ఏమైంది? నువ్వు నిచ్చుకున్న నిత్యము రక్షణ వలయంగా ఉండాల్సిన నీ అంగరక్షకులు ఏమయ్యారు? నువ్వు స్థాపించిన మోరల్ పోలీస్ ఏమైంది? నువ్వు చంపిన ప్రజల యొక్క ఆర్తనాదాలు దేవుని చేరాయి. రాజ్యం కూలిపోయింది. వింటున్నారా? ఎవరి గతాన్ని ఇంతేనండి. ఒక దుష్టుడు వర్ధిల్లుతున్నప్పుడు, ప్రజలను అణగదొక్కుతున్నప్పుడు అర్థం ఏంటో తెలుసా? అణగదొక్కబడిన ప్రజలు ఎన్నడూ ఆ పరిస్థితుల్లో ఉండరు. కానీ ఎవరైతే అణగదొక్కాలనుకున్న రాజులు చరిత్రలో కాల గర్భంలో కలిసిపోయి మనం నిలబడిన మట్టిలో కూలిపోయిన జీవితాలు ఎన్నో చరిత్రలో. వింటున్నారా? మించొక మాట నేను చెప్తాను చివరిలో. ఇజ్రాయెల్ దేశాన్ని నాశనాన్ని కోరాడు. ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు అన్నాడు. ఇజ్రాయెల్ దేశం చిన్న సాతాను అన్నాడు. ఇజ్రాయెల్ దేశం క్యాన్సర్ గడ్డ అన్నాడు. అణుబాంబు తయారు చేసి ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేస్తాను అన్న చరిత్రలో ఈయన చివరోడేం కాదు, మొదటోడు కాదు. ఎంతోమంది ఇజ్రాయెల్ దేశాన్ని నాశనము కోరి చరిత్ర లేకుండా పోయిన వారు చరిత్రలో ఎంతోమంది. వింటున్నారా? ప్రజలు బయటకు వచ్చారు. మీకు విషయం చెప్పమంటారా? స్క్రీన్ మీద పిక్చర్ చూడండి. ఆయన చనిపోయినందుకు ఆయన ప్రతిమలు కూల్చేసి, విగ్రహాలు కూల్చేసి పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అవి కాదు ఫొటోస్, రివర్స్ చూసారా? ఇదిగో, థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్, నువ్వు వచ్చావు, మాకు సహాయం చేశావు. వీళ్ళెవరు తెలుసా? ఇరాన్ ప్రజలు. ఆయన చనిపోయినందుకు ఏడవాలి కదా. లేదు, మాకేం వచ్చింది అంటున్నారు వాళ్ళు. దర్ సెలబ్రేటింగ్. చూసారా? సంతోషపడుతున్నారు. ఎందుకంటే మాకు స్వాతంత్రం వచ్చింది, మాకు హక్కులు ఉన్నాయి, మమ్మల్ని మనుషులుగా గుర్తించే రోజు వచ్చింది, మాకు మనుషులుగా మేము బ్రతుకుతాం ఎక్కడి నుండి. చూసారా? ఇరానియన్స్ సెలబ్రేట్ డెత్ ఆఫ్ సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఒక మాట చెప్పమంటారా? ఆయన లేనందుకు ఏడవాలి, లేనందుకు గుండెలు బాదుకొని ఏడవాలి. నువ్వు లేని ఈ రాజ్యం మాకెందుకు అనాలి? అలా అనలేదు. పోతే పోయాడు అనుకుంటున్నారు. మాకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నారు కదా. అద్భుతం ఏంటో తెలుసా? దావీదు గురించి ఏడ్చారు. దావీదుని గురించి సైనికులు, దావీదుతో ఉన్న వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా?
నీవు ఇశ్రాయేలీలకు దీపం లాంటి వాడివి. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అయ్యా నువ్వు దీపం, నువ్వు ఆరిపోతే ఎలాగయ్యా? రాజు దీపం లాగా ఉండాలి, ప్రజలను వెలిగించాలి, ప్రజల పక్షాన్ని నిలవాలి. నిలుపుకోలేదు. వింటున్నారా? అధికారం, మతం మత్తులో ఒక గొప్ప దేశం ఒకానప్పుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన పారసిక రాజ్యం మత రాజ్యంగా మార్చి ఈ దినాన ప్రపంచంలో ప్రబల శక్తికి ఎదగాల్సిన రాజ్యం ఒకానప్పుడు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించిన రాజ్యం, ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా ఒకానప్పుడు ఉన్న దేశం ఈ దినాన శాపగ్రస్తమైన దేశంగా మారిపోయింది. జస్ట్ బికాస్ కొమైని. ఇదే వాక్యం చెప్తుంది. లేడాయన ఏడి నిన్న ఉదయకాలం ఆయన బ్లాస్ట్ అయిపోయాడు అంతే. సరే, ప్రజల్ని ఏడిపించచ్చా? రాజు ఏడిపించకూడదు, దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే దానియేలు వచ్చి బెల్షస్సరు తన్నాడు, బెల్షస్సర్ దేవునికి నువ్వు భయపడలేదు, దేవుడు చెప్పినా నువ్వు వినలేదు, దేవునికి నువ్వు లోబడలేదు. అందుకే దేవుడు లెక్క చూచి నీ విషయం ఏం చేశాడు? ముగించాను. అదే ఆ పేరు. అదిగో ఆ చెయ్యి దేవుని చేరాత. మెనే మెనే టెకేల్. దేవుడు నీ విషయం లెక్క చూచి ముగించను. నువ్వు తక్కువ కనిపించావు. ఎండ్ ద స్టోరీ. ఆ రాత్రి తెలుసా, ఆ రాజుని, మాదియా పారసిక సామ్రాజ్యం బెల్షస్సర్ని గోడ దాటి వచ్చి చంపేశారు. బ్లస్టర్ బాంబర్స్ నిన్న ఉదయం. అందుకే ఈరోజు మీకు ఒక టైటిల్ పెట్టాను, ఆ నోట్స్లో రాసుకోవడం మంచిది. ఆ టైటిల్ ఏంటంటే వెరీ బ్యూటిఫుల్ టైటిల్. ఇరాన్ చరిత్రలో ఖమేనీ చివరి పేజీ ముగిసిపోయింది. లెట్ us pray for Iran. లెట్ us pray for Iranians. వారికి స్వేచ్ఛ వచ్చినట్లుగా, వారికి తిరిగి రాజ్యము నెలకొల్పబడినట్లుగా, కోరేషు పాలన తిరిగి వారికి అందించబడినట్టుగా, నీతిని న్యాయమును యథార్థతను అనుసరించి సింహాసనము స్థాపించబడినట్టుగా వారు మన సహోదరులే. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఈ ఖమేనీ చనిపోయాడో మీకు తెలుసా, ఆ దేశం ప్రతీకారంతో చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాల మీద దాడి చేసింది. కువైట్ మీద దాడి చేసింది, దుబాయ్ మీద దాడి చేసింది, బెహ్రెయిన్ మీద దాడి చేసింది, యుఏఈ మీద దాడి చేసింది, షార్జా మీద దాడి చేసింది. ఎందుకో తెలుసా? ఈ ప్రాంతాల్లో అమెరికా మిలిటరీ రెజిమెంట్ స్థావరాలు ఉన్నాయి. చుట్టుపక్క దేశాల సోదర దేశాల కాదా అంటే ఎంత ప్రమాదకరమైన దేశంగా మారిందో చూసారా? ఆ దేశాన్ని ఎలా మార్చేసాడో మీకు అర్థమైందా? అందుకే చివరి పేజీని దేవుడు చించేశాడు, లేదు ఇక చరిత్ర. అందుకే మనం ఏం చేద్దాం? లెట్ us pray for Iran. ప్రభా, చరిత్రలో మా పరిశుద్ధ గ్రంథంలో, నాయనా పరిశుద్ధ గ్రంథంలో పారసిక దేశాన్ని గురించి రాసావు ప్రభా. ఒకానప్పుడు ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, యెరూషలేము వెళ్ళి మందిరము కట్టుకున్నట్లుగా సహాయం చేశాడు. ఆ దినం ప్రపంచాన్ని పరిపాలించి ప్రపంచ ప్రజలకు మేలు చేసి నీకు భయపడిన ఆ దేశం ఈ దినాన ప్రభా మతం ముసుగులో నలిగిపోయింది. అనేక మంది ఆర్తనాదాలు, అనేక మంది మరణాలు, అనేక మంది చిందించిన రక్తం, ఆ జీవితం చివరి పేజీ ముగిసిపోయింది. అందుకే మనం లెట్ us స్టాండ్ అండ్ ప్రే ఫర్ ఇరాన్. ఇరాన్ దేశం కొరకు నిలబడాలి, ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా మనం ఆ దేశ క్షేమం, ఆ దేశ ప్రజలు తిరిగి ఆ దేశంలో రాజ్యము, ప్రభుత్వము ఏర్పాటు చేయబడి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, ప్రజలను సమానంగా చూసే ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కులు కాపాడే ప్రభుత్వం రావాలని కోరుకుందాం. లేచిబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఇరాన్ చరిత్ర ప్రభువా పారసీకంతో ప్రారంభమైంది, కొనసాగుతుంది. నేడైతే ఇరాన్ ఉంది, కానీ నేటి దినాన భయంకరంగా ఉంది ఆ దేశ పరిస్థితి.
ఒకానప్పుడు ప్రపంచ ప్రబల శక్తి ప్రపంచాన్ని పరిపాలించింది సైరస్ ద గ్రేట్. కానీ నేటి దినాన ప్రభువా రక్తంతో తడిపేశాడు కమేని, వేల మందిని చంపేశాడు ప్రభువా. రక్త చరిత్ర మిగిలింది, చివరి పేజీ ముగిసింది ప్రభువా. ఆ ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది చంపబడ్డారు, ఎంతోమంది కనబడకుండా పోయారు, ఇంకెంతోమంది జైళ్ళలో ఉన్నారు నాయన. వారు ఏ పాపం చేయలేదు, కానీ హక్కుల కోసం రోడ్ల మీదకి వచ్చి అడిగారు. ఈ దినాన్ని ప్రభా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలు మధ్య ప్రాచుర్యం ఎంతో అల్లుకొల్లోలంగా ఉంది ప్రభువా. యుద్ధ వాతావరణం ఆవరించింది. శాంతిని సమాధానాన్ని మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా ఇరాన్ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అటువంటి స్వచ్ఛమైన నీతిని, యథార్థతను, ప్రజల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలి. మీరు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు రాసిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాలను బట్టి స్తోత్రాలు. వితమైన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టండి. ఇరాన్ దేశం కొరకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థన వినండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.